నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. కానీ ఎలక్షన్స్ అప్పుడే ఆడుదాం ఆంధ్ర స్కామ్, అదేవిధంగా లిక్కర్ స్కామ్, అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని తెర మీద తీసుకొచ్చారని చెప్పేసి సతీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. అన్నదమ్ములు దాచిపెట్టుకుంటారా? అవన్నీ దాచేసి వీళ్ళు మంచోళ్ళు వేయండి, ఓట్లు వేయండి, తర్వాత చెప్తూ ఉంటారా? అది ఈ పాటికి లోపల వేయాలరా బాబు అంటే సతీష్ రెడ్డి అన్న వాడి గురించి నా దగ్గర మాట్లాడకండి. అతను అసలు ఆ క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్లు రాజకీయాలు ఉండడం వల్ల దరిద్రం పట్టుకుంది రాజకీయాలకి. అసలు విశ్వాసులని విశ్వాసఘాతుడి గురించి మనం మాట్లాడుతామేంటి? నేను సాధారణ సగటు పౌరుడిగా చెప్తున్న టీడీపీ వాళ్ళకి ఎందుకు కాదు, ఆ వ్యక్తికి ఎంత వాల్యూ ఇచ్చారు ఆ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఇతనికి ఈ పార్టీలో వాల్యూ ఇస్తారని బలిపోసం చేస్తారు, ఎప్పుడో కూడా లేపేసి వాళ్ళ మీద తోసేస్తారు వాళ్ళు. నా ప్రాణాలు కానీ పదే అనకూడదు అతను. నా ప్రాణాలు కానీ అంటే లేపేసి వాళ్ళ మీద తోసేస్తారు వాళ్ళు. పైగా చిరకాల ప్రత్యర్థి అతను. ఇప్పుడు ఇవాళ అవసరాల కోసం అయితే కలిసినా, లేదా ఇదివరకు వాళ్ళతో కొమ్మకప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుని వాళ్ళకి అనుకూలంగా పనిచేసి ఉండాలి. ఇదంతా కోవర్ట్ ఆపరేషన్ చేసి ఉండాలి. గత 4 సార్లు 3 సార్లు పోటీ చేయడు జగన్మోహన్ రెడ్డి మీద. అటువంటి వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెడ్డోడైనా వీరుడు. ఇలాంటి సెకండ్ గురించి మాకు చెప్పకండి. అంటే షర్మిలని అదేవిధంగా సునీత గారిని పావుగా వాడుకుంటున్నారని కూడా మాట్లాడుతున్నారు. ఈ రాజకీయాలు ఎలాగైనా వాడుకుంటారు. వాళ్ళ బాబాయ్ మాటను వాడుకోలేదు, చంద్రబాబు నాయుడు చంపేయడని. ఇలాంటి పనికిమాల ఆరోపణలు చేయకూడదు. ఖచ్చితంగా వాడుకుంటారు. ఎందుకు వాడుకోరు? వాడుకోకుండా మామూలుగా దండం పెట్టుకుని వెళ్ళిపోతారు ఓటేయమని. జగన్మోహన్ రెడ్డి అలాగే వెళ్ళిపోయాడా? పింకిట వేయమండి అని అలాంటి పనికిమాల ఆరోపణలు చేయలేదా? ఎప్పుడో జమానా ఎన్టీఆర్ ఎండిపోవడని ఆ సెకండ్ని రాష్ట్ర పక్షిలాగా రాష్ట్ర పిశాచిని వాళ్ళు పక్కన పెట్టుకుని ఇవన్నీ ఆ పనికిమాల ఆరోపణలు. అమెచ్యూర్డ్ వాళ్ళంతా. ఏం మాట్లాడాలో తెలియక, బెంగ, భయం, ఉన్న గోసి కూడా ఊడిపోద్దామని భయం వాళ్ళకి. రాష్ట్ర ప్రజలు ఓట్లు కూడా తీశారు జగన్మోహన్ రెడ్డికి. ఈ పులివెందుల ఈ జడ్పీటీసీ కూడా పోతే గోసి కూడా ఓడిపోయినట్టే. కానీ ఎన్నికలు చిన్నవే, కానీ ఛాలెంజ్ ఎందుకు అంత పెద్దగా ఉంది అంటే ఏం చెప్తారు? ఏం లేదండి, ప్రెస్టేజ్గా తీసుకున్నారు వాళ్ళు. అక్కడ పులివెందులకి జడ్పీటీసీ ఎన్నిక వచ్చిన సంవత్సరం కూడా లేదు పూర్తిగా. ఆ ఎన్నికల్లో ఈ బీటెక్ రవి గారు మిస్సెస్ నిలబడుతుంది, పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు దాన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నారు. అంత ప్రెస్టేజ్ పోవడం ఏంది? నీకు వెండి బంగారం పోయిందా, పిడకల గుడికి అసలు ఆడవటమయ్యా బాబు అని చెప్తున్నాను అంతే. ఇప్పుడు నువ్వు అధికార పక్షం రాబట్టుకుని ఎంత రాబట్టుకోవడానికి చూస్తుంది. నీకు మొత్తం గొడ్లు ఊడిపోయిన తర్వాత ఈ గోసి కొట్టు ఒకటి మిగిలింది, అది కూడా ఊడిపోద్ది కదా. ఇప్పుడు ఇది పోతే పులివెందులో నీకు పట్టుపోయిందో రేపొద్దున వాళ్ళ టార్గెట్ డెఫినెట్గా వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఇది గెలుస్తారండి, దీన్ని అమలు చేస్తారు, రేపొద్దున టార్గెట్ చేస్తారు, అసలు దెబ్బ కూడా వేస్తారంటారు. అలా కూడా వేస్తారు. ఏమన్నా మనం వాళ్ళు ఏమో రాజకీయం చేస్తున్నారా, లేకపోతే ఏదన్నా బయట ఏమైనా సత్రం పెట్టుకున్నారు వాళ్ళు? డెఫినెట్గా లేపేస్తారు. టిట్ ఫర్ టాట్ అనుకోవచ్చా? గతంలో కుప్పం మాదిరే ఇప్పుడు పులివెందుల అంతే అంటారా? మీకు వాళ్ళు కుప్పంలో సీరియస్గా ట్రై చేశారు కుప్పాన్ని కొట్టాలని, సాధ్యం కాలేదు. ఓకే. పులివెందులు ఇలా ట్రై చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు పులివెందులు మొన్నే కాదు ఎప్పుడు ట్రై చేయలేదు. అక్కడ అభ్యర్థిని పెట్టాలి కాబట్టి పెడుతున్నారు, ప్రజలకు వదిలేశారు. వాళ్ళు ఓట్లు చేసుకుంటారని తెలుసు, ఓడిపోతాడని తెలిసి నిలబడతాడు, అయినా ప్రయత్నం చేస్తాడు. ఆయన ఉన్న మండలాల్లో, ఆయన పట్టున్న మండలాల్లో ఓట్లు తగ్గకుండా చూసుకుంటాడు అంతే. నేను డైరెక్ట్గా చెప్తున్నానండి, బీటెక్ రవి గారు నాతో స్వయంగా ఒకసారి ఒక మాట చెప్పాడు 2 ఏళ్ల క్రితం. మేము అక్కడ ఒక టీవీ ఆఫీసులో కలిసినప్పుడు, అన్న వాళ్ళు కుప్పాన్ని అంత సీరియస్గా ట్రై చేస్తున్నారో అందులో 100వ వంతు పులివెందుల్లో ట్రై చేస్తే నాకు సహకారం ఉంటే డెఫినెట్గా ఇది కొట్టి చూపిస్తాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి జమానాలో జగన్మోహన్ రెడ్డి ఇంకా 2 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు అనుకోంగా, అంత కాన్ఫిడెన్స్తో చెప్పాడు ఆయన. పైగా ఆయన ఎలాంటి ఎదుర్కొన్నాడో పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి లేపటానికి చూసారు. అతనికి తగిన ఈ పార్టీ దానికి అంత తగ్గట్టుగా లేదు. అక్కడ అనవసరం వృధా ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది, వాళ్ళు కష్టాలు పెరిగిపోతే వాళ్ళని ఎదుర్కోవడం కష్టం అని అనుకున్నారేమో అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు జమానా యువనాయకుడు కొంచెం కత్తిలాంటి వచ్చాడు కదా. వాళ్ళు ఏమంటున్నారు, సోనియా గాంధీ తోటి యుద్ధం చేయడం మావాడు అంటున్నారు. ఇప్పుడు రెడ్ బుక్ మడిసి ఎక్కడన్నా పెట్టుకోమన్నా రెడ్ బుక్ గురించి లోకేష్ గురించి గజగజలు ఆడిపోతున్నారు. గులాబ్ జాములు గలగలాడిపోయి అంటారు కదా, అలాగే అయిపోతున్నారు. వాళ్ళు కాగితం పుల్లయ్యా, ఊరికి యుద్ధలోకి ఇంత ఉన్నారని చెప్పేసి మనం వాళ్ళు ఏదో పుల్లు అనుకోకూడదు. ఇప్పుడు తాడి చెట్టు కూడా ఉంటుంది ఇంత పొడుగు, అర్థమైందా? కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆ కోటలో ఉన్నారో ఆ చుట్టుపక్కల వాళ్ళకి మేసి ప్రతి ఊరికి ఒక రౌడీని పెంచి పోషిస్తున్నారో 2 వర్గాలు వాళ్ళే ఉంటాయి. వాళ్ళు గొడవ పెడతారు. ప్రతి గ్రామంలో 2 వర్గాలు ఉంటాయి, లేదా 3 వర్గాలు ఉంటాయి. 3 వర్గాలకి నాయకులు వీళ్ళే ఉంటారు. తెలుసా నీకు ఈ విషయం? దానికి వేరే సెపరేట్గా ఇంకో అంతరిక్షం నుంచి ఎవడో ఉండడు నాయకుడు. ఆ
ఆ 3 వర్గాలను చేసి ముగ్గురికి ఒక్కొక్కటి అప్పుడు బెనిఫిట్ చేసి వాళ్ళు ముగ్గురిని వాడుకుంటారు వీళ్ళు అంతే. వాళ్ళు నరుక్కుని చేస్తారు, వీళ్ళకి ఏం నొప్పి ఉండదు. ఎవరు చచ్చినా ఇంటికి వెళ్ళి పూల కూర్చొని పెడతారు. ఇది వాళ్ళు చేసేది ఫ్యాక్షన్ మనస్తత్వం. రాష్ట్రాన్ని కూడా అలా చేద్దాం, ఆ పులివెందుల తరహా రాజకీయాన్ని రాష్ట్రం అంతా అమలు చేద్దామని చూసాడు, ప్రయత్నం చేశాడు. అది విఫలమైంది, కుదరలేదు. దానికి రాంబాబు వాళ్ళు సిగ్గు లేకుండానే ఎగురుతారు, కొడాలి నాని ఇలాంటి వాళ్ళు అందరూ. గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడవచ్చు కదా, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడవచ్చు కదా, ఇంకో రెడ్డి గారు మాట్లాడవచ్చు కదా. ఈ సిగ్గు లేదా బుద్ధి లేదా వీళ్ళకి, వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడమనమే ముందు అని చెప్పాలి కదా వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు గారిని తిట్టాలా, పవన్ కళ్యాణ్ తిట్టాలా, వీళ్ళు ఎందుకు తిట్టాలి? వాళ్ళు తిట్టవచ్చు కదా. అవును, వాళ్ళు మంచిగా ఉండాలి. వీళ్ళు సన్నాసులు అవ్వాలి, వీళ్ళకి ఎక్కడ ప్లేస్ లేకుండా. లేకపోతే రాంబాబు గారు మాట్లాడుకుంటూ ఉంటే ఈ పాటికి ఏదో పాటలు దూరేదుడు. అర్థమైందా? మీరు కొంతమంది దూరేలేదా? పార్థసారథి దూరేసి మంత్రులు అయిపోరా? అవును, అలాగే అయిపోవచ్చు. జయరాం అయిపోలేదు, గుమ్మలూరు జయరాము అంత తిట్టిన అయిపోయాడు. వాళ్ళ అవసరం ఉందో మరి ఎందుకు ఇచ్చారో సీటు తెల్దా. వీళ్ళకైతే గేట్లు మూసేశారు కదా బొత్తుకన్నా. కొడాలి నాని గేట్లు మూసేశారు కదా. నియోజకవర్గంలో కొడాలి నానికి మంచి పేరు ఉంది తెలుసా. అతను నోరెట్టుకు పడిపోయి నోటు పట్టడం మనిషి, కానీ అక్కడ నియోజకవర్గంలో వాళ్ళందరినీ ఎవరికి ఏ పని కావాల్సిన చేస్తాడో. అతని కులంలోనూ బలం ఉంది, ప్రజల్లోనూ బలం ఉంది. అక్కడ గుడివాడలో అతనికి ఏం తక్కువ? వీళ్ళని తిట్టాడు చంద్రబాబు గారిని, వాళ్ళ కుటుంబాన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. అతని గేట్లు దూరం మూసివేయబడింది, అలా మూసేసేలా చేశాడు. ఇటు ఎక్కడికే పోకూడదు, కుక్కలా పడి ఉండాలి మనకని. ఆడికి తెలవాలి, తాడి చెట్లకి ఎదిగాడు. మళ్ళీ పిడుగుపడిన టెంకాయ మోన్లా ఉంటాడు, ఇంత పొడుగుంటాడు నాని. ఆడు బుద్ధి ఉండొద్దు, ఆడ రాజకీయం తెలవద్దు. ఇది పరిస్థితి. వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు ఏ పార్టీలో కానీ దూకేయడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి.